Hello students, welcome back to your favorite channel, that is Physics in Telugu. So ee roju mana topic vachesi ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ క్లాస్ 11th కంప్లీట్ చేశారో సో ఇప్పుడు క్లాస్ 12th ఎంటర్ అయ్యారు. సో జేఈ ఆర్ నీట్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే ఇయర్ మీకు ఇది. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ అని అనట్లేదు, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏమవుతుందంటే క్లాస్ 11thలో సో సిలబస్ ఇన్కంప్లీట్ ఉంటుంది. అది ఏ సబ్జెక్ట్ పరంగా అయినా కావచ్చు. సో అన్ని సబ్జెక్టుల పరంగా ఏం చేయాలో నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఫిజిక్స్ పరంగా ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా. సో మీరు అప్పుడే క్లాస్ 10th నుంచి క్లాస్ 11thకి వెళ్ళారు. సో కొంచెం బేసిక్స్ మిస్ అయిపోయాయి, కొన్ని చాప్టర్స్ అర్థం కాలేదు. సో ఇక వద్దులే అని ఆ చాప్టర్స్ని మీరు వదిలేశారు. బట్ ఆ చాప్టర్స్ అవసరం మనకు 12thలో ఉందా? ఓకే, సో ఉంటే ఎంతవరకు ఉంది? సో ఏ చాప్టర్స్ మీద మీరు ఫోకస్, 11th క్లాస్ ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే 12th మీకు స్మూత్ వెళ్ళిపోతుంది, అంటే స్మూత్గా కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, రైట్. చల్, సో ఎస్పెషల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఫిజిక్స్ పరంగా నేను మాట్లాడుతున్నానో, ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 11th నాది ఫిజిక్స్ ఇన్కంప్లీట్ ఉంది సార్, నాకు కరెక్ట్ గైడెన్స్ లేక నేను అసలు ప్రిపేర్ అవ్వలేకపోయాను, సో నాకు ఏ చాప్టర్ కూడా పర్ఫెక్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు, సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకొంచెం టైం ఉంది. క్లాస్ 12th జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి క్లాసెస్. సో ఇంకా కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో అయితే ఆల్రెడీ అయ్యే ఉంటాయి. బట్ మీకు కొంచెం టైం అయితే దొరుకుతుంది ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి. సో నేను చెప్పేది ఏంటంటే, క్లాస్ 11thలో ఈ బేసిక్ మ్యాథ్స్, వెక్టార్స్, బేసిక్ కైనమాటిక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో చాప్టర్స్, సో ఫస్ట్ కంప్లీట్ చేయండి వీటిని, ఓకేనా. సో ద బేసిక్ మ్యాథ్ అంటే అట్లీస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ని కంప్లీట్ చేసుకోండి. బేసిక్ మ్యాథ్స్ అని నేను ఎందుకంటున్నానంటే, ఈ బేసిక్ మ్యాథ్స్ లేకుండా మనం క్లాస్ 12th సిలబస్ కూడా మళ్ళీ మీకు హార్డ్గానే అనిపిస్తుంది ఫిజిక్స్లో, ఓకేనా. సో ఎలక్ట్రోస్టాటిక్స్ కానీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కానీ, సో ఏసీ కానీ, ఈఎంఐ కానీ, ఏ చాప్టర్ చేయాలన్నా కూడా మళ్ళీ మీకు సో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అన్న టాపిక్స్ కంపల్సరీ అవసరం ఉంటాయి. కాబట్టి సో కొంచెం ఎలా అయినా టైం కుదిరించుకొని, మీరు ఇప్పుడు 12thకి వెళ్తున్నారు, కొంచెం టైం కుదిరించుకొని 11thలో ఈ టాపిక్ కంప్లీట్ చేయండి, ఓకేనా. సో మీకు ఫ్రీగా యూట్యూబ్లో మన ఛానల్లోనే ఉన్నాయి. బేసిక్ మ్యాథ్స్ ద్రోణ సిరీస్లో వివేక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలానే వెక్టార్స్, ఓకేనా, వెక్టార్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ వెక్టార్ ఎడిషన్ ఎలా చేయాలి, రిజల్టెంట్ వెక్టార్ ఎలా ఫైండ్ చేయాలి, ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి అన్ని వేవ్ ఆప్టిక్స్ చాప్టర్స్లో కానీ, రే ఆప్టిక్స్ చాప్టర్స్లో కానీ, రే ఆప్టిక్స్లో ఎస్పెషల్గా మ్యాథమెటిక్స్ యూజ్ మనకు చాలా ఉంటుంది, ఓకేనా. సో అండ్ ఏ చాప్టర్ తీసుకున్నా సరే మ్యాథ్స్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఈ 2 టాపిక్స్ని మీరు ఎంత ఇమీడియట్గా పాసిబుల్ అయితే అంత ఇమీడియట్గా కంప్లీట్ చేయండి. సో దట్ మీరు 12thకి వచ్చేసరికి ఇక ఇప్పుడు ఎట్లయినా రెగ్యులర్గా నేను ఫస్ట్ 12th సిలబస్ కంప్లీట్ చేయాలి అన్నట్టుగా ఉంటారు కదా. అంటే క్లాస్లో 12th స్టార్ట్ చేశారు ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి. సో అంటే మీ టీచర్స్తో పాటుగానే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి సిలబస్ సైమల్టేనియస్గా. సో ఇంకా కొంచెం టైం కుదిరించుకొని 11th సిలబస్ కూడా మీరు బేసిక్ మ్యాథ్స్, వెక్టార్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో వీక్ మొత్తం 12th చేస్తున్నారు. ఒక వీకెండ్లో ఇప్పుడు 11thలో ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్, లెట్సే కేటీజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ తీసుకున్నారు అనుకోండి, లెట్సే కేటీజీ ప్లస్ థర్మోడైనమిక్స్. సో దీన్ని ఒక చాప్టర్, దీన్ని ఒక వీకెండ్కి ప్లాన్ చేసుకోండి, టార్గెట్ చేసుకోండి, ఇది కంప్లీట్ కావాలి ఒక వీకెండ్ నాకు. సో ఇంకొక వీకెండ్ లెట్సే వేవ్స్ చాప్టర్ అండ్ ఎస్హెచ్ఎం నాకు కంప్లీట్ కావాలి, సో దీన్ని ఒక వీకెండ్ ప్లాన్ చేసుకోండి. సో అట్లానే ఇంకా ఈజీ చాప్టర్స్ ఉంటాయి. సో లెట్సే గ్రావిటేషన్, సో నేను ఇంకొక వీకెండ్, అంటే 12thని కంటిన్యూ చేస్తూనే 11th సిలబస్ కూడా వీకెండ్స్లో కానీ, లేదంటే మీకు ఎప్పుడైనా హాలిడే రోజు టైం దొరికినప్పుడు కానీ సో సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది చేయాలన్నా మీకు ఫిజిక్స్ పరంగా బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ 11th కంప్లీట్ చేశారో సో వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది బేసిక్ మ్యాథ్స్ ఆర్ వెక్టార్స్ ఎంత ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుందో ఫిజిక్స్ యొక్క ప్రతి చాప్టర్లో, అవునా. సో కాబట్టి ఫస్ట్ ప్రైమరీగా ఏ స్టూడెంట్ అయినా మీరు 10th కంప్లీట్ అయ్యి 11thకి వచ్చినా, లేదంటే 11th కంప్లీట్ చేసి ఇన్కంప్లీట్ సిలబస్ ఉండి 12thకి వెళ్ళినా ఫిజిక్స్ పరంగా ఇవి నేర్చుకోండి, బేసిక్ మ్యాథ్స్ ప్లస్ వెక్టార్స్, రైట్. ఇది మళ్ళీ మీకు వెక్టార్ ఆల్జీబ్రా మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ బేసిక్ మ్యాథ్స్, డిఫరెన్షియేషన్ క్యాల్కులేషన్, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మళ్ళీ మీకు దీంట్లో కూడా యూజ్ అవుతుంది మ్యాథ్స్లో, ఓకేనా. సో కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఉండండి. సో 12th ప్లస్ 11th అంటే 12th కాలేజ్తో పాటుగా
లేదంటే మీరు ఏదైనా కోర్స్ ఫాలో అయితే ఎక్కడ కోర్స్ అయినా సరే, ఓకేనా, పెయిడ్ కోర్స్ ఆర్ ఫ్రీ కోర్స్ ఎక్కడి నుంచి ఫాలో అయినా 12th కంటిన్యూ చేస్తున్నారనుకోండి, సో దాంట్లో ఇక ల్యాగ్ ఉండదు, ఇక బ్యాక్లాగ్స్ పడకూడదు. సో నో బ్యాక్లాగ్స్. ఇక ఇక్కడ మళ్ళీ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ బ్యాక్లాగ్స్ అన్నీ కలిపి తడిసి మోపెడవుతుంది, ఓకేనా. కాబట్టి 12th ఇక మీరు కాలేజ్తో పాటుగా లేదంటే మీరు ఎక్కడ చదివితే అక్కడ ఎలా అయితే సిలబస్ కంప్లీట్ అవుతుందో దాంతో పాటుగానే కంప్లీట్ చేసుకోండి. 11th కూడా కొంచెం టైం కేటాయించండి, ఓకేనా. హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి రండి. ఇది కంప్లీట్ చేశాక మీరు ఇక ఏ డివిజన్ అయినా స్టార్ట్ చేయొచ్చు. సార్ నాకు మెకానిక్స్ అంటే స్టార్టింగ్లో భయం అవుతుంది, సో ఈ కైనమాటిక్స్ కానీ, మోషన్ ఇన్ ఏ ప్లేన్ కానీ, లేదంటే ఎన్ఎల్ఎం కానీ, వర్క్ ఎనర్జీ పవర్ కానీ, సో రొటేషనల్ మోషన్ కానీ, ఇవన్నీ చేయాలంటే నాకు స్టార్టింగ్లో భయం అవుతుంది సార్ అన్నారనుకోండి, అది స్టార్ట్ చేయకండి. కేటీజీ థర్మో స్టార్ట్ చేసుకోండి. హై వెయిటేజ్ చాప్టర్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీంట్లో నుంచి మార్క్స్ వస్తాయి. అలానే నెక్స్ట్ దీని తర్వాత ఏం చేసుకుంటారు, ఎస్హెచ్ఎం వేవ్స్ చేసుకోండి. సో ఈ వేవ్స్ చేసుకున్నారంటే మీకు సెకండ్ ఇయర్లో వేవ్ ఆప్టిక్స్లో కూడా మళ్ళీ సగం కవర్ అవుతుంది. ఈఎం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో కూడా మీకు దీని కాన్సెప్ట్స్ వస్తాయి. అండ్ దెన్ సో ద గ్రావిటేషన్ చేసుకోండి, ఎస్హెచ్ఎం చేసుకోండి, ఒక థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చేసుకోండి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఈజీ టాపిక్స్ అనమాట. సో వీటిని కంప్లీట్ అంటే మీరు 11th 12th ఇక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకునేటట్టు ఉండాలి. ఇక నాది 11th వేస్ట్ అయిపోయింది, నేను 11th వదిలేస్తా అన్నట్టుగా ఉండకండి, ఓకేనా. సో మీకు 11th 12th ఈక్వల్ పోర్షన్స్లో వస్తాయి. అంటే 1 or 2% అటు ఇటు అవ్వచ్చు, 12th ఎక్కువ రావచ్చు మార్జిన్ ఎగ్జామ్లో, నీట్లో కానీ, జేఈలో కానీ, ఎంసెట్లో కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం పర్సంటేజ్, అంటే 49% 11th నుంచి వస్తే 51% 12th నుంచి వచ్చాయనుకోండి, ఓకేనా. సో మీకు 11th నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అయితే విడిచిపెట్టలేరు కదా ఎగ్జామ్లో, అంతేనా. కాబట్టి 11th కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది, సో దాన్ని మీరు ఎలా కంప్లీట్ చేయాలి అన్నది ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇక 12thలో కూడా బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి మీరు, ఇక అన్ని సబ్జెక్ట్స్లో ఇక ఏమంటారు గంగార్పణం అనడమే అవుతుంది. సో కాబట్టి ఆ పరిస్థితి రాకుండా కొంచెం ప్రాపర్గా మీ ఓన్గా ప్రిపేర్ అయితే, ఓన్గా ఏ సోర్స్ నుంచి ప్రిపేర్ అయినా, లేదంటే మీరు ఏదైనా ట్యూషన్కి వెళ్తున్నారు, కాలేజ్తో పాటు ట్యూషన్కి వెళ్తున్నారు అనుకోండి, సో ట్యూషన్లో అండ్ కాలేజ్లో రెండింటిని ఎలా కవర్ చేసుకోవాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్కి నేను ఓన్లీ ఫిజిక్స్ గురించి చెప్తున్నాను, మీకు ఇదే డిఫికల్టీ మళ్ళీ మ్యాథ్స్లో, కెమిస్ట్రీలో కూడా ఉండొచ్చు. సో దాంట్లో కూడా ఎలా కవర్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్కి మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడే కదా మనకు మార్క్స్ వచ్చాయి. ఓన్లీ మీరు ఫిజిక్స్లో 80 మార్క్స్ తెచ్చుకొని జేఈలో మిగిలిన సబ్జెక్ట్స్లో రాలేదనుకోండి, సో యువర్ ఓవరాల్ స్కోర్ విల్ గో డౌన్ డెఫినెట్లీ, అంతేనా. సో కాబట్టి 11th + 12th కంపల్సరీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. 11thలో ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ని వీకెండ్స్లో కానీ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ బ్యాక్లాగ్స్ని కంప్లీట్ చేసుకోండి. ఫ్రీ సోర్స్ ద్వారా అయినా, పెయిడ్ కోర్స్ ద్వారా అయినా, లేదంటే ఇంకా మీకు ట్యూషన్ ద్వారా అయినా, మీ కాలేజ్ ద్వారా అయినా, మీ ఫ్రెండ్స్ ద్వారా అయినా ఎలా ఒకలాగా కంప్లీట్ చేసుకోండి. చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు కంప్లీట్ చేయాలంటే. సో ఇప్పుడు మీ ఇంటికే వచ్చి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కూడా నీకు ఏ చాప్టర్ కొడితే ఆ చాప్టర్ డిఫరెంట్ ఛానల్స్ నుంచి ఉన్నాయి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూడండి, కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. అట్ లాస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవడం కావాలి, రైట్. సో అండ్ 12thది సైమల్టేనియస్ కంటే ఇప్పుడు ఇక దీంట్లో బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోకుండా కంటిన్యూ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి 11th 12th మీకు ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది, రివిజన్కి ఎక్కువ టైం దొరుకుతుంది. సో ఈ ప్లాన్ అంతా కూడా మీరు సో మోస్ట్లీ phase 1కు ముందే కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా. అప్పుడు మీకు మాక్ టెస్ట్ రాయడానికి కానీ, రివిజన్కి కానీ ఎక్కువ టైం దొరుకుతుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్, ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్.